సికింద్రాబాద్ ప్యారడైజ్లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో శాసన మండలిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ మద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్షాన నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సికింద్రాబాద్ ప్యారడైజ్లోని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నివాసంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో శాసన మండలిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమంలో బీసీలు అగ్రభాగాన నిలిచిన విషయంను గుర్తు చేసుకున్నారు. న్యాయమైన, ధర్మమైన మన హక్కుల్ని, వాటాలను దక్కించుకునేందుకు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మేమెంతో మాకంతా మా వాటా మాకే అనే నినాదంతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. రాష్ట్ర మంత్రిమండలిలో కేవలం 2 మాత్రమే అవకాశం ఇవ్వడం, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయాన మన హక్కుల కోసం పోరుబాట పట్టడం ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. చట్టసభలలో 33% స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు గంగాధర్ గౌడ్, బూడిద భిక్షమయ్య గౌడ్, డాక్టర్ చెరుకు సుధాకర్, నోముల భగత్, చిరుమల్ల రాకేష్, ఆంజనేయులు గౌడ్, మరికల్, పోత సుధీర్ కుమార్, ఉపేంద్రచారి, కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, బాలరాజు యాదవ్, ఆలకుంట్ల హరి తదితరులు హాజరయ్యారు. అనంతరం ప్యారడైజ్ హోటల్లో ఎంపీ రవిచంద్ర బీసీ ప్రముఖులకు ఆత్మీయ విందు ఇచ్చారు.